నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్ లో రీసెంట్ గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి గవర్నమెంట్ పరంగా జలవాహక స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ జలవాహక స్కీమ్ ఎందుకోసం అంటే మనకి అంతర్గత జలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాటర్ వేస్ కార్గోస్ అనేవి ముందు బెస్ట్ గా తీసుకొని రావాలి, మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి అవి కూడా ఉపయోగపడతాయని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ జలవాహక స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో గవర్నమెంట్ తరపు నుంచి ఈ జలవాహక స్కీమ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే మనకి అంతర్గత జలాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఏ విధంగా అంటే నదులు అనమాట. మనకు అంతర్గతంగా ఉండే జలాలు అంటే గంగా, బ్రహ్మపుత్ర అండ్ బారక్ నది ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను కలుపుతూ టూరిజం కోసం కావచ్చు, ఇలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వాటిలో కార్గోస్ ట్రాన్స్పోర్ట్ అనేది పెంచడం కోసమే గవర్నమెంట్ ఇలా జలవాహక స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జలవాహక స్కీమ్ ద్వారా ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ నియర్లీ 300 కిలోమీటర్ల పరిధిలో కూడా మనకి అంతర్గత జలాలు ఏవైతే ఉన్నాయో అంటే వాటర్ వేస్ సముద్రం ఏమో మనకి సముద్ర భూభాగానికి అవతల ఉంటే అంటే మన భారతదేశం యొక్క అవతల వైపు ఉన్నదేమో సముద్ర భూభాగం, లోపల ఉన్నదాన్ని ఇన్లాండ్ అంటాం. ఇన్లాండ్ వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కార్గోస్ ని ఎక్కువగా వినియోగించే విధంగా వాటిని కొత్తగా తీసుకొని వచ్చారన్నమాట అది ఈ జలవాహక స్కీమ్ ద్వారా. అండ్ సర్బానంద సోనోవాల్ గారు రీసెంట్ గా అయితే ఒక 3 కార్గో షిప్స్ అండ్ దాంతోపాటు 2 బార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కోల్కతాలో ఉన్నటువంటి జెట్టి ప్లేస్ లో వాటిని స్టార్ట్ చేసి ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే వాటిని ఈ యొక్క వాటర్ వేస్ లకు వినియోగించుకోవడానికి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇవి కూడా నేషనల్ వాటర్ వేస్ లో ఉన్నటువంటి 1 and 2లో వాటి యొక్క సేవలు అనేవి కార్గో సేవలు అనేవి అందించబోతున్నాయి. సో జలవాహక స్కీమ్ అనగానే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గంగా, బ్రహ్మపుత్ర అండ్ బారక్ రివర్ అంతర్గత జలాల్లో కార్గో సేవలు అందించడానికి జలవాహక స్కీమ్ అనేది మన గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సర్బానంద సోనోవాల్ గారు మినిస్టర్ ఆఫ్ వాటర్ వేస్ అనమాట. జలాలకు సంబంధించినటువంటి అంతర్గత జలాలు అంటే వాటర్ వేస్ కి సంబంధించినటువంటి మినిస్టర్ గా సర్బానంద్ సోనోవాల్ గారు వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ ఈ 3 దేశాలు కలిసి డిజర్ట్ నైట్ ఎయిర్ కంబాట్ ఎక్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎయిర్ కంబాట్ ఎక్సైజ్ అంటే మనకు అర్థమైపోతుంది ఇది ఏ విభాగానికి సంబంధించి అంటే వాయు విభాగానికి సంబంధించింది. సో మిలిటరీ దళాలలో పాటు ఆకాశ దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో పాల్గొంటాయి. ఏ 3 దేశాలు అంటే ఇండియా, ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి డిజర్ట్ నైట్ ఎయిర్ కంబాట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా, ఫ్రాన్స్ అండ్ యుఏఈ ఈ 3 కలిసి డిజర్ట్ నైట్ ఎయిర్ కంబాట్ ఎక్సైజ్ అనేది రీసెంట్ గా నిర్వహించడం జరిగింది. అండ్ ఈ 3 దేశాలు కలిసి చేస్తున్నాయి కాబట్టి దాని యొక్క పేరు డిజర్ట్ నైట్ అనేటువంటి పేరుతో చేశారనమాట. ఇది ఒక ట్రైలేటరల్, ఎందుకంటే 3 దేశాలు ఉన్నాయి కాబట్టి 3 దేశాలు కలిసి అరేబియన్ సీ ప్రాంతంలో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించాయి. ఎక్సైజ్ అన్ని కూడా ట్రైనింగ్ పీరియడ్ లాంటివి. అందులో ఉండేటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విభాగంలో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. అండ్ ఏ విధంగా అంటే శత్రువులు దాడి చేసినప్పుడు ఈ 3 దేశాలు కలిసి ఏ విధంగా ఎదుర్కోవాలి అండ్ దీంతో పాటు అడ్వాన్స్డ్ కంబాట్ స్కిల్స్ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లు మేనేజ్ చేసే విషయంలో. అండ్ దీనిలో పాల్గొన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు సుకోయ్ 30 MK1 రైఫిల్స్, యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఎక్సైజ్ లో పాల్గొనడం జరిగింది. ఇది మొత్తం 3 రోజుల పాటు జరిగినటువంటి విన్యాసాలు అనమాట. 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో అంటే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో గస్తీ ఉండేటప్పుడు అండ్ దాంతోపాటు ప్రాదేశిక జలాల్ని కాపాడుకునే విషయంలో కూడా ఇలా ఏవైతే విన్యాసాల ద్వారా నేర్చుకుంటారో అవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ ఈ యొక్క విన్యాసాలు అంటే డిజర్ట్ నైట్ పేరుతోటి ఈ ట్రైలేటరల్ ఎక్సైజ్ ఏవైతే ఉన్నాయో అలా నిర్వహించాలి అని 2022 టైంలోనే ఒక మీటింగ్ లో అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి విషయాలంటే డిఫెన్స్ పరంగా, రక్షణ పరంగా, టెక్నాలజీ పరంగా, ఎనర్జీ పరంగా ఉన్నటువంటి విషయాల్ని షేర్ చేసుకోవాలని ఇండియా, ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 3 చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో భాగంగా ఇలా 3 కలిసి ఎయిర్ ఎక్సైజ్ అనేవి నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అరేబియన్ సీ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది.
సో ఆర్బీఐ నుంచి 2 లక్షల వరకు కూడా అగ్రికల్చర్ లోన్ అనేది ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారనమాట. సో అగ్రికల్చర్ లోన్స్ ఏవంటే పెట్టుబడి సాయాలన్నమాట. సో పెట్టుబడి సాయాలు అనేవి ఇస్తూ ఉన్నప్పుడు మ్యాక్సిమం 1,00,000-1,50,000 లోపే ఉంటాయి. కానీ వాటి యొక్క లిమిట్ అనేది ఇక మీదట పెట్టుబడి సాయం అనేది 2 లక్షల వరకు పెంచబోతున్నట్లుగా ఆర్బీఐ తెలియజేసింది. సో ఆర్బీఐ వాళ్ళు ఈ యొక్క లోన్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అది 1.6 lakhs నుంచి 2 లక్షల రూపాయలకి ఇవ్వబోతున్నట్లుగా తెలియజేసింది. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారంటే January 1 నుంచి ఇవ్వబోతున్నారనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అండ్ వాటిని ఎదుర్కోవడానికి అండ్ దాంతోపాటు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ అంటే పెట్టుబడి సాయం లాగా ఈ యొక్క అగ్రికల్చర్కి ఉపయోగపడబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడి అనేది పెరిగిపోతూ ఉంది ఎవ్రీ ఇయర్. సో దాన్ని తట్టుకోగలిగే విధంగా పెట్టుబడి సాయాన్ని కూడా పెంచాలి అని ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలా ఒక మంచి అభిప్రాయం అనేది డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్కి తీసుకొని వెళ్ళడం ద్వారా గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ కలిసి ఒక డెసిషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం అంటే రైతులకి ఆర్థిక సహాయం లభించే విషయంలో నియర్లీ ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఎవరికి ఆర్థిక సహాయం ఎక్కువగా కావాలి అంటే చిన్న సన్నకారు రైతులు అంటాం, వాళ్ళకి ఆర్థిక సహాయం లభించే విషయంలో బ్యాంకుల నుంచి రుణాలు కలగాలి అంటే ఈ యొక్క ఆర్బీఐ వాళ్ళు ఎక్కువగా రుణాలు కేటాయించాలి, ఎక్కువ అమౌంట్ కూడా కేటాయించాలి అని గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ కలిసి ఇలా ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక మీదట ఇవ్వబోయేటువంటి అగ్రికల్చర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నియర్లీ 2 లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకి అందబోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.